ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రోబోకు అమ్మతనం, ఏఐ టెక్నాలజీ తీసుకువస్తున్న సాంకేతిక అభివృద్ధితో రోబోలు కూడా అమ్మలుగా ఎలా మారతాయో తెలుసుకుందాం. రజనీకాంత్ నటించిన రోబో సినిమా గుర్తుందా? దానిలో ఐశ్వర్యరాయ్ను పెళ్లిపీటల ముందుంచి ఎత్తుకుని వచ్చిన చిట్టి అదేనండి రోబో. తాను అభివృద్ధి చేసిన కృత్రిమ జీవకణాన్ని సనా గర్భంలో ప్రవేశపెడతానంటాడు. మనిషికి యంత్రానికి పుట్టిన తొలిబిడ్డకు జన్మనిద్దామని సనాతో చెబుతాడు. ఇన్నాళ్ళు సినిమాకే పరిమితమైన ఈ మాటలను కృత్రిమ మీద నిజం చేయబోతోందా అంటే అవును, నిజమే అనాలి. మనిషికి రోబోకు పుట్టిన సంతానాన్ని చూసే రోజులు రాబోతున్నాయి. చిట్టి చెప్పినట్లుగా కాదు, కానీ గర్భం దాల్చి 9 మాసాలు బిడ్డను మోసి జన్మనిచ్చే హ్యూమనాయిడ్ రోబోలను చైనా శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. రోబోలకు అమ్మతనాన్ని ఇచ్చేలా సింగపూర్లోని నాన్ యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జాంగ్ కీఫెంగ్ నేతృత్వంలోని బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ప్రెగ్నెన్సీ రోబోను అభివృద్ధి చేస్తోంది. చైనా మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంక్యుబేటర్లకు ప్రెగ్నెన్సీ రోబోట్లకు ఏమాత్రం సంబంధం లేదు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా అభివృద్ధి చేసిన గర్భసంచి ఈ ప్రెగ్నెన్సీ రోబోల్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఆమ్నియోటిక్ ద్రవాలతో నిండి ఉండే ఈ కృత్రిమ గర్భసంచి అచ్చం మానవ గర్భసంచిలానే పనిచేస్తుంది. నిజ జీవితంలో గర్భధారణ నుంచి ప్రసవం వరకు జరిగే ప్రక్రియ అంతా ప్రెగ్నెన్సీ రోబో గర్భంలో అలానే జరుగుతుంది. ప్రెగ్నెన్సీ రోబోల ప్రోటోటైప్ వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని, ఇందుకు 12.96 లక్షల వరకు వ్యయం అవుతుందని జాంగ్ పేర్కొన్నారు. ఈరోజు మనం రోబోలకు అమ్మతనం ఎలా రానుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.